నమస్తే, వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. టాప్ న్యూస్, టాప్ అనాలిసిస్కి స్వాగతం. నేను రవీంద్ర. తెలంగాణ కాంగ్రెస్లో ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. దానికి సంబంధించి ఒక చర్చ జరుగుతుంది. 10 ఏళ్ల పాటు అధికారం కోసం ఎంతో శ్రమించినటువంటి కాంగ్రెస్ పార్టీ గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. కేసీఆర్ సర్కార్కు ఒక రకమైనటువంటి బ్రేక్ చేసింది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీలో రాను రాను భేదాభిప్రాయాలు, వివాదాలు ఎక్కువ అవుతూ వస్తున్నాయి అనేది మనకి కొన్ని సంఘటనల ద్వారా తెలుస్తుంది. ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ఒక ప్రత్యేకమైనటువంటి పేరును సంపాదించుకున్నారు. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, ఎక్కడో పడిపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్టీని తన భుజం మీద వేసుకుని అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందని చెప్పాలి. ఎందుకనంటే తెలంగాణలో రాష్ట్రాన్ని మేమే తీసుకొచ్చాం, మా ఉద్యమం, మా పోరాటం వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైంది అని చెప్పుకున్నటువంటి గులాబీ దళాధిపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ 10 ఏళ్ల పాటు ఆ నినాదంతోనే, ఆ విధానంతోనే అధికారంలో ఉన్నారు. మాకేం కాదులే, తెలంగాణ కోసం మనం ఎంతో చేసాం, మనకి ఎదురొచ్చేవారు ఎవరు, మనల్ని అడ్డుకునేది ఎవరు అని చెప్పి ఎన్నో రకాలుగా అవినీతి అక్రమాలకు పాల్పడింది బీఆర్ఎస్. ముఖ్యంగా కేసీఆర్ సర్కార్ 10 ఏళ్ల పాటు అధికారాన్ని అడ్డు పెట్టుకుని అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారు అనేది ఒక్కొక్కటిగా బయటకు వచ్చినటువంటి అంశం ప్రభుత్వం మారిన తర్వాత, కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఎందుకనంటే పార్టీలో ఇప్పుడు ఒక రకమైనటువంటి వైబ్రేషన్స్, నాయకత్వం మధ్య గందరగోళ పరిస్థితులు, కేడర్లో అయోమయం, అనిశ్చితి. దానికి ముఖ్యమైనటువంటి కారణం తలోదారి అయిపోయారు. అంటే పార్టీని పటిష్టంగా నడిపించాల్సినటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుంది అనే ప్రశ్న ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో బాగా చర్చ నడుస్తుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగానే జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్కి ఒక రకమైనటువంటి లీడర్షిప్ లేదు అనేది ప్రధానంగా వినిపిస్తుంది. అక్కడక్కడ తప్ప, కర్ణాటక కానీ లేదా ఇలా తెలంగాణలో ఒక మాదిరిగా ఉంది అనేది. ఇలాంటి సందర్భంలో ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, తాజాగా జరిగినటువంటి పరిణామం. చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న, అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయటం చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. బీసీ నినాదాన్ని తీసుకున్నటువంటి తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి పక్కన పెట్టారు, సస్పెండ్ చేశారు. ఇప్పుడు దీనిపై ఒక రకమైనటువంటి చర్చ. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎమ్మెల్సీ పదవిని అనుభవిస్తూ కాంగ్రెస్ పార్టీపై, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులపై తీన్మార్ మల్లన్న కొన్ని అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. సో ఇలాంటి సందర్భంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏదైతే ఉందో టీపీసీసీ, వారికి అందినటువంటి ఫిర్యాదుల ప్రకారం ఒక నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ ఇచ్చినటువంటి సందర్భంలో తీన్మార్ మల్లన్న స్పందించకపోవటం వల్ల క్రమశిక్షణ చర్యల్లో భాగంగా తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం అని ఒక ప్రకటన. ఆ ప్రకటనే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్లో ప్రకంపనలు ఒక రకంగా చెప్పాలంటే మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డాక్టర్ జి చిన్నారెడ్డి, ఫార్మర్ మినిస్టర్ అండ్ చైర్మన్ డిఏసి, 1/3/2025 సస్పెన్షన్ ఆర్డర్స్. ద డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఆఫ్ టీపీసీసీ హ్యాజ్ సర్వ్డ్ సోకాజ్ నోటీస్ టు యూ ఆన్ 5/2/2025 for indulging in anti-party activities and asked you to submit your explanation on before 12/2/2025. But the DAC has not received your explanation so far, and again we are continuing your tirade against the Congress party repeatedly. Hence, the disciplinary action committee has decided to suspend you from the Congress party, keeping in view of your anti-party activities. ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావిస్తూ, పార్టీకి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు సాగిస్తున్నందుకు మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాము. సోకాజ్ నోటీస్ ఇచ్చి నోటీస్ పీరియడ్లోపు స్పందించకపోగా దానిని పునరావృతం చేస్తున్నారు కాబట్టి
మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని చెప్పి క్రమశిక్షణ చర్యలకు సంబంధించి ఆ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి చిన్నారెడ్డి ఆయన నోటీస్ ఇచ్చారు, ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇప్పుడు ఈ పత్రికా ప్రకటన బీసీ వర్గాల్లో ఒక రకమైనటువంటి చర్చకు దారి తీసింది అనేది ప్రధానమైనటువంటి అంశం. ఎందుకనంటే ఇక్కడ మనం ఒకటి బాగా అర్థం చేసుకోవాలి. తీన్మార్ మల్లన్న బీసీ, మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. అయితే ఆయన బీసీ నినాదం తీసుకోవటం, అలాగే ఒక ఆశ్చర్యకరమైనటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. 2028 నాటికి ఆఖరి ఓసీ ముఖ్యమంత్రి తెలంగాణకు రేవంత్ రెడ్డి, నెక్స్ట్ వచ్చేది బీసీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. ఇక్కడ చాలా క్లియర్ కట్గా మనం అర్థం చేసుకోవాలి. వరంగల్లో జరిగినటువంటి ఒక సమావేశానికి తీన్మార్ మల్లన్న ఏకంగా హెలికాప్టర్లో వెళ్ళటం, ఆయనకు కొంతమంది బీసీ అగ్రనాయకులు స్వాగతం పలకడం, ఆయనకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి సాంగ్స్ అనేది రావటం, ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీన్మార్ మల్లన్న ఒక ప్రధానమైనటువంటి భూమిక పోషించబోతున్నారు అనేది అప్పటి నుంచి చర్చ జరుగుతుంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, ఆ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల బీసీ సమాజంలో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే తెలంగాణలో పార్టీని నడిపించింది, పార్టీని బతికించింది బీసీలు, పదవులు అనుభవిస్తుంది ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారు. బీసీతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వారికి కూడా తగిన ప్రాధాన్యత దక్కడం లేదనేది కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో అసంతృప్తి సెగ అనేది ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు ఈ ఏదైతే తీన్మార్ మల్లన్నకి ఇచ్చినటువంటి సస్పెన్షన్ ఉందో దానికి సంబంధించి ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీలో ముసలం ప్రారంభం అయినట్టే. ఎందుకనంటే ఇప్పటికే సీనియర్ల మధ్య ఒక రకమైనటువంటి వివాదం, గ్యాప్ అనేది కొనసాగుతుంది. విహెచ్ లాంటి సీనియర్లే బీసీ నాయకులను పక్కన పెట్టి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదనేది ఎప్పటి నుంచో వినిపిస్తుంది. వారు కూడా అసంతృప్తిగానే ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్లో ఎంతోమంది సీనియర్లు ఉన్నారు బీసీల్లో, వారికి ఎక్కడా కూడా తగిన ప్రాధాన్యత దక్కల ఇప్పటికి కూడా. ఇటువంటి క్రమంలో అసలు దేశవ్యాప్తంగా అంతంత మాత్రంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా చెప్పాలంటే బలంగా ఉన్నది తెలంగాణలో. మరి అటువంటి తెలంగాణలో కావాలని ఆధిపత్య పోరు వల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంత డిస్టర్బెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. మొత్తానికైతే చాలా స్ట్రాంగ్ పర్సన్గా తీన్మార్ మల్లన్న పేరు సంపాదించుకున్నారు. గత ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ సర్కార్ 10 ఏళ్ల పాటు చేసినటువంటి అక్రమాలకు సంబంధించి, అవినీతికి సంబంధించి ఆయన ప్రశ్నించినటువంటి విధానం, ముఖ్యంగా ఆయన ఒక జర్నలిస్ట్గా ఆయన చేసినటువంటి పోరాటం ఇంత అంత కాదు. ఆయన ఎన్నోసార్లు ఆయన యూట్యూబ్ ఛానల్ సంబంధించి అక్కడికి వెళ్ళి దాడి చేయటం, అతన్ని విచక్షణారహితంగా కొట్టడం, అలాగే స్టాఫ్ని కూడా వారు అక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీసుల సహాయంతోనే అప్పటి బీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి దుశ్చర్య మనకు తెలుసు. ఇలాంటి క్రమంలో ధైర్యంగా నిలబడినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న, ఆయన అనుచరులు కానీ, ఆయన ఫాలోవర్స్ కానీ, స్టాఫ్ కానీ. ఇటువంటి క్రమంలో ఖచ్చితంగా బీసీ నినాదం తీసుకొస్తాను, కొత్తగా పార్టీ నేను అవసరమైతే స్థాపిస్తాను అని చెప్పి స్ట్రాంగ్గా చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు మనకు ఆయన వర్గీయుల నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం త్వరలోనే ఒక కీలకమైనటువంటి ప్రకటన చేయబోతున్నారు. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీపై సమరశంఖం పూరించి ఏదైతే పార్టీలో జరుగుతున్నటువంటి అక్రమాలకు సంబంధించి కానీ, అలాగే అవినీతికి సంబంధించి కానీ కొంతమంది నాయకులు పార్టీని అడ్డుపెట్టుకొని అధికారంతో ముందుకు వెళ్తున్నారు. వారు తీసుకునే నిర్ణయాలు కానీ, వెళ్ళే విధానం కానీ, ఇవన్నీ కూడా. సో ఇలాంటి సందర్భంలో ఇప్పుడు తీన్మార్ మల్లన్న దారెటు, ఆయన తీసుకునే స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది అనేది చర్చనీయాంశమైనటువంటి టాపిక్. ఎందుకంటే ప్రజల సమస్యలపై ఆయన ప్రశ్నించే గొంతుకుగా ఇప్పటివరకు పనిచేస్తూ వచ్చారు. ఎప్పటి నుంచో రాజకీయాలు ఉన్నప్పటికీ ఆయన అంతంత మాత్రంగానే ఆయన పొలిటికల్ జర్నీ అనేది కంటిన్యూ అయ్యింది. ఇప్పుడు ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎమ్మెల్సీ అయ్యారు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా. సో మొత్తానికైతే తాజా పరిస్థితుల నేపథ్యంలో తీన్మార్ మల్లన్న రూట్, ఆయన దారెటు అనే దాని మీద సర్వత్రా ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది. ఇప్పటికే ఈ ఇష్యూని బీసీ వర్గాలకు సంబంధించి కొంతమంది తీసుకువెళ్ళారు. కాంగ్రెస్ పార్టీలో ప్రశ్నిస్తే వారిని సస్పెండ్ చేస్తారు, అది కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించిన వారిని మాత్రమే, అగ్రవర్ణాలకు సంబంధించిన వారిని
ఎలాంటి ఇది చేయరు అనేది మొత్తానికైతే చూడాలి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది. ఇప్పటికే అంతంత మాత్రంగా ఒక రకమైనటువంటి గొడవలు, వివాదాలు, విభేదాలు అన్నీ చక్కదిద్దుకొని చక్కబెట్టుకొని ముందుకు వెళ్తున్నారు రేవంత్ రెడ్డి. మరి భవిష్యత్ కాలంలో ఇంకెన్ని సమస్యలు వస్తాయనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశంగా మనం చూడాలి. ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.